మన అందరి ప్రీతి నాయకులు కోటమిరెడ్డి సేతురెడ్డి గారిని స్టేజీని అలంకరించగా పూర్తి చేసి మీరు మరో దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినట్లయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి అర్ధగంట లోపు ఆర్టీసీ బస్సులు మహిళలు ఎక్కితే జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూలకు పోవాలన్నా ఎంఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా, విఆర్ఓ సర్టిఫికేట్ పడ్డా, వాలంటరీ సర్టిఫికేట్ పడ్డా మహిళ ఉంటే చాలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు అందిస్తారని సవినయంగా మనం చేస్తున్నాం. ఆర్టీసీ ఛార్జీలమ్మా ఎన్నిసార్లు పెంచారో మీకు తెలుసు. ఈరోజు జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూలకు పోవాలంటే ఆర్టీసీ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తారు. ఇక రెండోదమ్మా, మనకి సంవత్సరానికి 9 సిలిండర్లు, 10 సిలిండర్లు, 11 అట్టవుతాయి. 3 గ్యాస్ సిలిండర్లు కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా గ్యాస్ సిలిండర్లు మనం కొనుక్కోవాలమ్మా. 3 గ్యాస్ సిలిండర్ల మీద దాదాపుగా మనకి ఒక 4,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి. ఇకపోతేమా ఆడబిడ్డ నిధి ప్రతి ఇంట్లో కూడా 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్ళు దాటని ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కరు ఉంటే నెలకు 1,500, ఇద్దరు ఉంటే నెలకు 3,000, ముగ్గురు ఉంటే 4,500 ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఆడబిడ్డకి 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటకుంటే నెలకి 1,500 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారని చెప్పిన కూడా సవినయంగా మనం చేస్తున్నాం. ఇకపోతేమా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ కథ కూడా మనం మాట్లాడుకోవాలమ్మా. బాగా వినండి తల్లి. 10 సంవత్సరాల ముందు 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకి వచ్చే పెన్షన్ ఎంతమా? 200. ఎంతల్లి అవ అంతే కత్తలవా? 200. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 10 ఏళ్ల ముందు వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 10 రెట్లు పెంచి 2,000 చేసిన ఘనత చంద్రబాబు గారి కాదా తల్లి? ఆలోచించారు. జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సన్నే మార్కెట్, నెల్లూరు. అదే నీకు చంద్రబాబు గారు 200 పెన్షన్ ని 300 చేస్తుంటే ఇప్పుడు 400 వచ్చి ఉండేది, 400 చేస్తుంటే 500 వచ్చి ఉండేది. కానీ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేశారు. కాబట్టి ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంతకంటే ఎక్కువ ఇవ్వాలి కానీ తగ్గించలేని పరిస్థితి. దీంట్లో మన ముఖ్యమంత్రి గారు మరో మాట కూడా తప్పాడమ్మా, అది మాట్లాడుకోవాలి. పోయినసారి ఎన్నికలకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి చేత చెప్పించాడు. ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? చంద్రబాబు గారు 2,000 పెన్షన్ చేస్తే జగన్ గారు ఏం చెప్పారంటే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 చేస్తాను. అలా చెప్పాడు. మరి గెలిచిన తర్వాత ఏం చెప్పాడు? అప్పుడు ఏం చెప్పాడు? పెంచేస్తాను అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడు? పెంచుకుంటే పోతానని చెప్పాడు. అదే తల్లి, 3 మాట మీద నిలబడి ఉంటే 5 ఏళ్ల నుంచి మనం 3,000 వచ్చిండే కదమ్మా. అట్ట కూడా మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం చేసింది కదా తల్లి. ఆలోచన సాగించండి అమ్మా. ఇకపోతే అమ్మఒడి
ఏ మాటకి ఆ మాట మాట్లాడుకుందామమ్మా. అమ్మఒడి వస్తుండేదాన్ని మరి రాకూడదు అనబడలేదు. అందరికీ రాకుండా చాలా మందికి వస్తుంది. కానీ అది కూడా ఏంటంటే ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం రాదు. ఏమయ్యంటే కరెంటు బిల్లు పెరిగాయంటారు. కరెంటు బిల్లు పెంచేది ఎవరయ్యా? అమెరికా వాడు, రష్యా వాడు పెంచుతున్నాడు. పెంచేది నువ్వే కదా. ఈ సంవత్సరం కమ్మఒడి ఇస్తుంది, వచ్చే సంవత్సరం కరెంటు బిల్లు పెరిగింది కట్ అంటివి. కానీ ఒక్కరికే వస్తుందమ్మా, ఇప్పుడు ఒక్కరికే వస్తుంది. అదే మీ అందరి ఆశీస్సులతో మీరందరూ సైకిల్ గుర్తు కోటేసి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, ముగ్గురు బిడ్డలు ఉంటే 45,000 బిడ్డల చదువుల భారం మీరు ఇద్దరు పడకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని చెప్పారు. మరింతగా మీకోసం పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఇంకా కృష్ణ 2 విషయాలు చెప్పానమ్మా. నా శక్తి కొద్ది నేను చేశాను. ఇంకా ఏళ్ళబెట్టు కొన్ని మిగిలి ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా చేయిస్తాను. ఇది లేదు, ఈ లోపల వాళ్ళు ఏదైనా చేస్తే సంతోషం కాదంటున్నాయి. అదేవిధంగా ఆ రోజు మా గుర్తుందో రోజు మీకు 10 ఏళ్ల ముందు, ఈరోజు వాటర్ ప్లాంట్ లేకపోవచ్చు కానీ 10 సంవత్సరాల ముందు వాటర్ ప్లాంట్ అడిగితే నా సొంత గుర్తు పెట్టించానమ్మా. ఇకపోతే ఇళ్ల స్థలాల సమస్య చెప్పాడు. అమ్మా ఎలక్షన్లో ఇప్పుడు వచ్చామని ఓట్ల కోసం ఏదంటే చెప్పడం నాకు ఇష్టం లేదమ్మా. అది కోర్టులో ఉందమ్మా. కృష్ణ ఏం చెప్తున్నా అంటే కోర్టులో క్లియర్ అవుతుందని అని చెప్పాడు. కోర్టులో ఉంటే ఎవరేం చేయలేని తల్లి. కానీ కోర్టు క్లియర్ అయిన తర్వాత మాత్రం 100కి 100% కోర్టులో క్లియర్ అయిన 30 రోజుల్లో 100కి 100% ఆ సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పని కూడా మీ అందరూ ముందు తెలియజేసుకుంటారు. ఇప్పుడు అందరూ బంధువులే. శ్రీధర్రెడ్డి మా స్నేహితులు ఉంటారు, మా బంధువు ఉంటారు. అధికారం లేనప్పుడు తెలుస్తుంది, అధికారం లేనప్పుడు ఉండేవాళ్లే నిజమైన బంధువులు. మీ ప్రాంతంలో అనేక మంది నాతో ఉన్నారు. అదేవిధంగా మీ కార్పొరేటర్ భర్తల మంజుల భర్త కృష్ణ నాకు అండగా ఉన్నాడు. అందరూ నాకు అండగా ఉన్నారు. నూతనంగా ఈరోజు కరిముల్లా, అదేవిధంగా మన కాదర్బాయ్, గౌస్బాయ్, హరి వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. ఈ కష్టాలు మీరు అండగా వచ్చిందానికి మరోసారి మిమ్మల్ని అందరినీ నాకు అండగా ఉండమని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.